మీకు కూడా ఇట్లా వర్కౌట్ లో పూరి పొంగినట్టు మీ కండలు పొంగాలంటే పూరి తినాలనుకుంటున్నారా? కాదు, ఓట్స్ తినాలి. సో అందుకే నా ఓట్స్ రెసిపీ మీకోసం. నమస్తే జిమ్రాజ్. ఇక ఏ మాత్రం లేట్ చేయకుండా ఓట్స్ ఎట్లా తయారు చేసుకోలో చెప్పేస్తున్నా. మరి దానికోసం ముందుగా మనం ఒక బౌల్ తీసుకోవాలన్నమాట. ఇక ఓట్స్ లో ఫస్ట్ మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఓట్సే. సో అది వేసేసి ఇక దానిలో కొంచెం వాటర్ అయినా మిల్క్ అయినా ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. సో నేనైతే వాటర్ యాడ్ చేస్తున్నా, ఎందుకంటే నా క్యాలరీ ఇంటెక్ బట్టి. ఇక దాన్ని అలా తీసుకెళ్లి ఒక ఓవెన్ లో అయితే పడదొబ్బురి. ఒకవేళ మీ దగ్గర ఓవెన్ లేకపోతే స్టవ్ పైన అయినా వడదొబ్బొచ్చు, ఏం పర్లేదు. ఇక అది కుక్ అయిపోయినాక దాన్ని బయట తీసే దాని ముఖ చిత్రం ఇట్లుంటది అనమాట. ఇక దానిలో కొంచెం ఎక్స్ట్రా టేస్ట్ కోసం అండ్ ప్రోటీన్ కోసం వే ప్రోటీన్ అయితే వేసేసిన, అది ఆప్షనలే. ఇక దాన్ని మంచిగా లప్ప కలిపేసి ఇక దాని తర్వాత స్టెప్ మీ బట్టి ఉంటది, మీ ఇష్టం వచ్చిన ఫ్రూట్స్, సీడ్స్ ఇంకా డ్రై ఫ్రూట్స్ ఏదైనా వేసుకోవచ్చు. సో లాస్ట్ కి ఇక ఫైనల్ అవుట్పుట్ ఇట్లా వచ్చింది. డెకరేషన్ గురించి అంత ఆలోచించకండి, నాకు అంతే వచ్చు. ఇక లాస్ట్ కి స్టెప్ అయితే అసలు మర్చిపోకూడదు. ఆ స్టెప్ ఏంది తెలుసా? తినడం కూడా మర్చిపోతాడు రా కాట్రాజ్ అంటారా? ఏదో అలా చిన్న కుళ్ళు జోక్ అంతే. సరే మళ్ళా ఇలాంటి వంటల ప్రోగ్రాంలు ఇంకేమైనా కావాలంటే కమెంట్ చేయండి.